మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య సందేశాన్ని విందాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ ప్రవర్తన జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉండాలి. సార్ అందరిలో చెప్దాం హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఇక్కడ దేవుని వాక్యం తెలియచేయబడతా ఉంది. అటువలే స్త్రీల మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండడి. వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే స్త్రీలకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులైనటువంటి స్త్రీలకు చెప్తా ఉన్నాడు. లోకంలో ఉన్న స్త్రీలకు అర్థం కాదు. లోకంలో ఉన్న స్త్రీలు మారితే అర్థమైంది. లోకంలో ఉన్న పురుషులకి బైబిల్ అర్థం కాదు. ఎవరు చెప్తున్నాడు? మార్పు చెందినటువంటి వారు సహోదరులకు సహోదరులు. ఎందుకంటే పురుషులు దేవుని నమ్ముకున్న వాళ్ళకు, స్త్రీలు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ వాక్యం చెప్తా ఉన్నాడు. బయట వాళ్ళకి అర్థం కాదు. యేసు ప్రభుని స్వీకరించిన వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మాటలు అసలు వాళ్ళు చదవరు. వాళ్ళకి కావాల్సిన టీవీ లోపం ఎప్పుడు చూసినా అటు ఇటు తిరగరు. ఇదే పని. ఎన్నో రంగాల్లో ఉంటారు. స్త్రీకి లోపడదామే లేదంటే ఆ పురుషులకు లోపడదామే అని స్త్రీలు కొంతమంది ఉండరు. కొంతమంది పురుషులు భార్యను ప్రేమిద్దామనే విధానంలో కొంతమంది ఉండరు. ఇది ఎవరికి అర్థమైందంటే దేవుని నమ్ముకున్నటువంటి స్త్రీలు, క్రైస్తవ స్త్రీలు అంటారు వీళ్ళ గురించి. మీరు ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళ గురించి ప్రభు చెప్తా ఉన్నాడు. స్త్రీలారా మీరు మీ స్వపురుషుల కంటే స్వంత భర్తలకు, స్వపురుషులు అంటే స్వంత భర్త, లోబడి ఓన్ హస్బెండ్, యువర్ ఓన్ హస్బెండ్ అని ఇంగ్లీష్లో ఉండదు. ఇది ఎలా ఉండాలంటే లోబడి ఉండాలి. ఎందుకంటే ఇఫ్ ఎనీ ఒబే నాట్ ద వర్డ్, మీరు ఏదైనా వినకుండా ఉండకపోతే, లోబడకపోతే దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. బైబిల్ ఏం చెప్తుందంటే స్త్రీలారా మీ పురుషులకు, మీ స్వపురుషులకు లోబడి ఉండడి అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కింద వచనంలో కూడా మనం చూస్తే అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చు. చాలా మర్మం దీంట్లో ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా స్త్రీలారా మీరు ఆలోచించాలి. ఈరోజు దయచేసి గుర్తించాలి. ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, ఇక్కడ మీలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే అంటే ఇక్కడ వాక్యము లేకుండానే అంటే వాక్యం కోట్ చేయకుండానే, వాక్యం చెప్పకుండానే పవిత్ర ప్రవర్తన. ఎంతమంది స్త్రీలో పవిత్ర ప్రవర్తన ఉంది? స్కానింగ్ పెడదాం. స్కాన్ చేస్తున్నాడు దేవుడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఇప్పుడు వాక్యం అనే స్కాన్ వచ్చింది. పవిత్రమైన స్త్రీలు ఎంతమంది ఉన్నారో చూద్దాం. అయ్యా స్కానర్ తీసుకుని స్కాన్ తెలిసిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే ఎవరిని రాబట్టవచ్చు? తమ భార్యల నడవడిక వలన రాబట్టవచ్చు. ఎవరిని? భర్తలను. ఎందుకంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి
వాక్యం లేకుండా తమ భార్యల నడవడిక వలన రామంటవచ్చును భర్తలను. అందుకే పైన చెప్పాడు, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎందుకంటే కొంతమంది స్త్రీలు ఉంటారు, బైబిల్ గ్రంథంలో స్త్రీ ఉండవలసినటువంటి విధానంలో వాళ్ళు ఉండరు, చేయవలసిన విధానంలో వాళ్ళు చేయరు. ఎందుకంటే స్వపురుషులకు భర్తలకు వాళ్ళు లోబడి ఉండరు. లోబడి ఉండడం అంటే అన్ని విషయాల్లో ఏది పడితే అది పాపిష్టి పనులు చేయించినా లోబడి ఉండాలని చెప్పడం బైబిల్. అది కూడా చూడు. ఎందుకంటే ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి నీ భర్త దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా ఎదుగుచున్నటువంటి నీ భర్త దేవునిలో మంచివాడిగా, దేవుని వాక్యాన్ని అనుసరించేవాడిగా, దేవుని వాక్యంలో భక్తిలో ఎదుగుచు ముందుకు వెళ్తున్నప్పుడు అలాంటి భర్తలకు లోబడి ఉండాలి. నీ ప్రవర్తన అక్కడే తెలిసిపోయింది, నీ విధానం అక్కడే తెలిసిపోయింది. స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండే విధానం వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అది లోబడటం అంటే నేను చెప్పింది ఇను, ఇక ఏ పాపిష్టి పనులు చేసినా నువ్వు చేయాలి, నేను ఏది సినిమాకి వెళ్తే నువ్వు రావాలి, నేను వైన్ తాగుతాను, సారాయి తాగుతాను, మందు తాగుతాను, నువ్వు కూడా రావాలంటే వెళ్తాను మేపడి వెళ్ళారంటే లోపడమని చెప్తున్నాడా అని మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. సినిమా హాల్కి వెళ్దాం అంటాడు. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే నన్ను సినిమాలు తీసుకెళ్తాం లేదు ఆదివారం పూట అంటారు. ఉండరు, మన ఊళ్ళో ఉంటారు ఉండరా. కొత్త సినిమా వచ్చింది, సినిమాకి రేపు కానీ తీసుకెళ్ళకపోతే ఊరుకో నేను. భర్తల్ని పీడించే స్త్రీలు ఉన్నారు. వచ్చిన డబ్బులన్నీ ఆవగొట్టిన నాకు నిద్రపోయి పని లేదు. అటు బాధ ఇటు బాధ అని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ డబ్బులుంటే ఖర్చు పెట్టుకో, మళ్ళీ వస్తుంటే ఖర్చు పెట్టుకో. పరిస్థితులను బట్టి మంచి ఉపయోగకరమైన వాటిని ఉపయోగించుకో. కొంతమంది ఉంటారు, భర్త భార్యలు చక్కగా భార్యను అతను ప్రేమిస్తాడు, ఇతను మరి భార్య కూడా అతనికి లోబడే ఉంటుంది. అలాంటి వాళ్ళను బయటికి చెబుతాడు, గుణవతి అయిన భార్యలు, సుబుద్ధి గల భార్యలు, ఆ రత్నముల కంటే మూలమైన వాళ్ళని బయలు చెప్తుంది 31వ అధ్యాయం సామెతల గ్రంథం. అంటే అలాంటి స్త్రీలను ఇంకేం పోల్చాడు తెలుసా? కట్న కానుకల కంటే కూడా అసలు అలాంటి మంచి స్త్రీ దొరికితే చాలండి. అది కోరుకోవాలి. మనవాడు ఏం కోరుకుంటాడు? 5 లక్షలు కట్నం ఇస్తే ఆ స్త్రీ ఎలా ఉండిందో తెలియదు, ఆ అమ్మాయి ఎలా ఉండదో తెలియదు. డబ్బు తగలేసుకున్నా, డబ్బులు తెచ్చుకున్నాయి. ఈరోజు మంచి చూసి చేయట్లేదు. ఆ మంచితనాన్ని బట్టి ఈరోజు ఉండటం లేదు. డబ్బులు కావాలంటాడు ఒకడు పొలం కావాలంటాడు. 2 ఫ్లాట్లు రాయి ఏం చేసి నెత్తినేసుకెళ్తాను. ఈరోజు నీకు ఒక మంచి గుణవతి అయిన భార్య కావాలి. ఏమన్నాను స్వార్థం గారు? ఏమన్నా తెలుసా? నా కట్నం కానుకలు వద్దు. ధైర్యం చెబుతున్నా ముందే. నాకు కావాల్సింది మంచి స్త్రీ, మంచి పేరు, మంచి జ్ఞానం, మంచి విధేయత కలిగినటువంటి అమ్మాయి దొరికితే చాలు. కట్నం అవసరం లేదు. వాళ్ళు ఎంత ఎంత తెచ్చుకో, నాకు వద్దని, అసలు వద్దని చెప్పాను. కొన్ని దేవుడు మనము వాటిని ఆశించకపోతే మనకు మంచిని దేవుడు అనుగ్రహిస్తాడు, మనకు మంచిని పంపిస్తాడు. మనకు కోరుకుంది ఏంటంటే మంచి ప్రవర్తన, మంచి విధానం, భర్తకు లోబడే స్త్రీ. పరిచర్యలో కానీ దేవుని కృప ఉంది కాబట్టి రోజు ఈ పరిచర్య అది సేవకురాలు రావడం, దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి మరి నేను లేకపోయిన ఈ పరిచర్య నడపగలిగిన ఆ క్యాపబిలిటీ సేవకురాలుగా ఉంది. నేను కట్న కానుకలు, డబ్బులు, ఇంకొకటి అందాలు ఆశించలేదు, కానీ మంచిని ఆశించాను. మంచి సాక్ష్యం ఉండలేదని ఎంక్వైరీగా నేను చేశాను.
ఎంతో మంది సార్లు అంటే నేను కాలేజీలో లెక్చరర్ చేసినప్పుడు నా సార్లు అందరూ తెలుసు, అన్ని కాలేజీలో తెలుసు. ఎందుకంటే పేపర్ కరెక్షన్కి వెళ్ళినప్పుడు ట్రైన్లో పరిచయం అవుతాం, అన్ని కాలేజీల్లో కలుసుకో. ఇంకోటి పేపర్ కరెక్షన్ అయిపోయి ట్రైన్లో వస్తాం కదా, అక్కడే కాకుండా కొన్ని కాలేజీలు అన్ని కాలేజీలకు వెళ్ళి వస్తూ ఉంటాం కొన్ని పనుల మీద. ఎందుకంటే అలాంటి టైంలో పలానా 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 సార్ అని తెలిసిపోయింది. ప్రతిసారి సౌమ్య అని మీరు చేసుకోవడం ఒక హిందీ మాస్టర్ వాడు శాస్త్రి సౌమ్య ఉండిద్దండి, మీకు ఇబ్బంది ఏం లేదు, చాలా మంచి అమ్మాయి అండి అంటే ప్రతిసార్లు చెప్పడం జరిగింది. నా దర్శనం చూసుకున్నాను. తర్వాత దర్శనంలో నిజమా కాదా మళ్ళీ రెక్టిఫై చేశాను. అలా ప్రార్థించగానే కన్నీళ్ళు పెట్టి ప్రార్థించాను భవిష్యత్తు. ఎందుకంటే ఒక స్టెప్ వేయాలంటే నాకు రోషం ఎక్కువ. ఎందుకంటే నేను పట్టుదల కలిగిన వ్యక్తి. ఒకటి నేను చేయాలనుకుంటే అది చేసి తీరుతానంటే, ఒకటి నేను ఒకరి చేత అనిపించుకునే నన్ను అన్నారు అంటే నేను ఆ మిస్టేక్ నన్ను ఒక చేత అనిపించుకోండి. ఒకరి చేత ఒకవేళ ద్వేషించుకుంటారు కానీ నా వైపు నుంచి తప్పుడు, నా వైపు నుంచి దేవునికి అవమానం రాకూడదు. నా పట్టుదల. నేను అందుకే తక్కువగానే మాట్లాడుతూ ఉంటాను అందరితో. ఎందుకంటే ఇప్పుడు సేవలోకి వచ్చే దానికి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నా. అసలు సేవలోకి రానప్పుడు యవన జీవితంలో 22 సంవత్సరాలు అప్పుడు 20 అప్పుడు అసలు మాట్లాడిన ఎవరితో కనిపించు పారిపోతాను. నేను వచ్చానంటే ఇంట్లో బైబిల్ చదువుకోవడం, పుస్తకాలు చదువుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనకి బైబిల్ అంతా చదివేసాను కాబట్టి అర్థమైపోయింది చాలా జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటే ఈరోజు స్త్రీలు ఎలా ఉన్నారంటే కొంతమంది సినిమాకి వెళ్దాం పదా, లేక అడ్డెళ్దాం పదా, ఇడ్డెళ్దాం పదా అని చెప్పి భర్తకు చెప్పిన మాట వినకుండా లోపడకుండా నేను చెప్పిందే ఇదే, నేను చెప్పిందే నువ్వు వినాలా, వినకపోయామనుకో నీ సంగతి తేలుస్తాను. లేదంటవా లోపల ఎందుకు గొడవలు జరుగుతాయో, గౌరవం ఉన్నది ఏముండదో నువ్వు ఎరా అనేవాళ్ళు కూడా లేదు. ఏ భయంకరమైన మాటలు. కూతురు కూడా తిడతారండు కొంతమంది ఉంటారు స్త్రీలు, భయంకరంగా పిలుస్తారు భర్తనే. ఎందుకంటే శారా బైబిల్లో ఉంది, అబ్రహాముని యజమానుడా పిలిచింది గౌరవంగా. మీ భర్తను మీరేమని పిలుస్తున్నారు చెప్పండి. అరే రారా, అరే వెళ్దాం బారా, ఇంకా రకరకాలుగా పిలిచేవాళ్ళు ఉన్నారు. కొంతమంది పేరు, కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్లో కింద ఈ వచనాలు చదువుతూ ఉంటే శారా గురించి వచ్చింది చూడండి. కొన్ని విషయాలు చెప్తాను, ఇది ఈ రోజు అయ్యేది కాదు, మళ్ళీ ఒక ప్రసంగం తీసుకుంటా. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఏమని చేసిందే? మీ యజమానుని పిలుస్తున్నారా, లేకపోతే తాగుబోతుడు, మీ తిరుగుబోతుడు అంటే ఎన్ని తిట్లు తిడతారనుకున్నా ఈ నాశనంగా చేసుకున్నా. అరే దేవుడు ఇచ్చాడు నీకు. ఆయన తాగుబోతో, తిరిగిపోతో, తిట్టిపోతో, అయితే భయంకరమైన సినిమాలు చూసేవాడు తర్వాత విషయం అది. నువ్వు ఆ రకంగా మాట్లాడుతుంటే నువ్వు అసలు లోపడకుండా ఈ కొంతమంది అంటారు మొమ్మను కట్టేసుకోవాలి, తిప్పాలి. నువ్వు కట్టేసుకుంటే పీక్కి వెళ్ళిపోతాడు. అమ్మా మొత్తం అలా కట్టి తీసుకున్న కొంగని కోసేసుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం కట్టేస్తే కట్టే పడేవాళ్ళు కాదు, ఇంకా ఎక్కువ కోపం అయిపోతారు, ఇంకా విపరీతం అయిపోతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే స్త్రీలు భర్తలకు లోబడి ఉండటం. ఏ విధంగా లోబడి ఉండాలి అంటే, మీరు మీ భర్తలకు లోబడి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఇదిగో ఇక్కడ అబ్రహామును గౌరవించి నా యజమానుడా అని పిలిచింది. ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడు పిలిచి అతనికి లోబడి ఉండను. మీరు
చూసుకొనొచ్చు, ఏ భయమునికి బెదరకున్న యెడల ఆమెకు పిల్లలు అగుదురు, అటువలే పురుషులారా అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజు దయచేసి గుర్తించండి, మనం లోబడే విషయంలో ప్రతి దానిలో ఏదైనా చెప్పినప్పుడు వినాలి. ఏదైనా పని గురించి చెప్పినప్పుడు ఇది మంచిదా కాదని వెరిఫై చేసుకోండి, ముందుకు వెళ్ళండి. ఒక మంచి పని చేసినప్పుడు దానికి ప్రతి విషయంలో ఆయనకి ఏదైనా ఇవ్వటంలో కానీ, భోజనం పెట్టే విషయంలో కానీ, ప్రతి దాని విషయంలో ప్రతి దానికి గౌరవించాలి. ఆయన భర్త విలువ తీసేయకూడదు. గుణవతి అయిన భార్య అయితే, భక్తి కలిగిన భార్య అయితే ఆ ప్రవర్తన చూసంట భర్త ఆటోమేటిక్ మారిపోతాడు. భర్తకి పేరు వచ్చింది. ఎవరైతే లోబడరో, ఎవరైతే సరిగా ఉండరో మీ భర్త అసలు మారడు, ఇక మారడు. ఆ భర్త దారిన భర్త చచ్చిపోతాడు, తర్వాత నీ దారిన నువ్వు చచ్చిపో. ఇక్కడ బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూద్దాం రండి. 5వ అధ్యాయం 22వ వచనానికి రండి. స్త్రీలారా పెళ్ళైన స్త్రీలను చెబుతున్నాడు, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి, క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. ఏ విషయంలో? ప్రతి విషయంలో లోబడాలి. ఆ భర్త భక్తి కలిగిన వాడు, ఆ భర్త మంచిగా దేవుని నమ్ముకున్న వాడైతే ప్రతి విషయాల్లో లోబడాలి. ఈ ప్రతి విషయం అనేటువంటిది మనకి కొన్ని అనుమానాన్ని తీసుకొస్తా ఉంది. ఒకసారి బైబిల్లో భర్త తన భార్యను దేవుని వాక్కు లేకుండానే రాబట్టవచ్చు కదా. నీ భక్తి, నీ విధానం, నీ చూసి, నీ మంచితనం చూసి ఆటోమేటిక్గా భర్తకు మందిరంలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు రావట్లేదని దాని అర్థం ఏంటి అమ్మా? మీరు ఎంతమంది ఉన్నారు? భార్యలు రావట్లేదంటే భార్యలు సరిగా ప్రేమించలేదు. భార్యలు మరి ఆత్మ సెక్షన్ అది తర్వాత చూద్దాం. ఇప్పుడు స్త్రీలు నడవడికను బట్టి, వాక్యం లేకుండానే మీకు పవిత్ర ప్రవర్తన బట్టి భర్తలు వచ్చేస్తారు. ఈ భర్తలు 2 సంవత్సరాల నుంచి ఎందుకు రాలేదు చెప్పండి నా ప్రశ్న. మీలో ఏదో కోపం, మీలో ఏదో లోబడని జీవితం, మీలో మొత్తానికి ఆయన ఏదో ఇంట్లో భయంకరంగా తిడుతున్నట్టున్నారు. ఆయన మనస్తాపం చెందాడు, ఆయన అందుకే రాలేదు. నీకు సరిగ్గా లేవు. ఒక ఆయన అన్నాడు భర్త, ఏందన్నాడు, పొద్దు గుగ్గులు ఇంటికి వచ్చింది, పాత్రలు నుంచి ఇదిగో టీవీ అంది, సీరియల్ అన్నం పెట్టవమ్మా అంటే వేసి తిరుగు అని తింటే అన్నం వేసి తింటరా, నేను పెట్టింది అన్నాడు. లెక్క చేయండి. ఇంకా లోబడిందే. నాకు పలానా ఇబ్బంది రెస్ట్ తీసుకోవాలంటే ఏం పొద్దు గుగ్గులు రెస్ట్ తీసుకుంటే అంటే డబ్బులు ఎక్కడ చూస్తే వెళ్ళిపో, పనికి వెళ్ళిపో. నెగ్గేటి అసలు ప్రేమించరు, లోబడరు. చెప్పిన మాట ఇప్పుడు మన బిడ్డలు చూడండి, మన బిడ్డలు మనకు లోబడకపోతే మనం ఎంత బాధపడతాం. భర్తకు నువ్వు లోబడకపోతే భర్త చాలా బాధపడతాడు. భర్త ముందు వేరే శ్రేమ పొగుడుతూ ఉంటారు కొంతమంది. స్త్రీలంటే భర్త ముందు వేరే పురుషులను పొగుడుతూ ఉంటారు. సో ఎంత భయంకరంలో తెలుసా? ఆ హీరో ఎట్లా ఉన్నాడు అంటది, ఆ క్రికెట్ ఎలా ఉన్నాడు అంటది, ఆయన చూసిన ఎట్లా ఉన్నాడో, ఎంత పని చేస్తున్నాడు, ఎంత ఉద్యోగం చేస్తున్నాడో ఏదేం చేసుకొని ఎట్లాగైనా ఉండలే. దేవుడు ఆయనకి ఇచ్చిన స్థితి అది. నీకు ఇచ్చిన స్థితిలో నువ్వు నమ్మకం ఉండాలి, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. నీ భర్త తప్ప నువ్వు ఎవరి వైపు నువ్వు చూడడానికి వీలేదు. నీ భర్త తప్ప నువ్వు ఎవరిని ప్రేమించడానికి వీలేదు. ఎందుకంటే అది బైబిల్ చట్టం. ఎందుకంటే ఈ రోజు వల్ల మనం ఉండగలిగితే, ఆ లోబడే తత్వం ఉండగలిగితే భర్త రేపు వచ్చాడు కూర్చోండి.
ఏ గారికి భయంకరంగా లేచి చెప్ప పెట్టి కొట్టేవాళ్ళు నాయన నుండి పెట్టి నుండి చెప్పడతారు. భర్తల మీద కూడా తిరగబడి వాళ్ళు ఉంటారండి. ఒక ఆయన చెప్పాడు మొన్న, ఏమనుకున్నా బొంగ పెట్టి బుద్ధులు వేస్తారు. బొంగ పెట్టి ఇంట్లో ఏం చెప్పిన దాన్ని ఇక తలకాయ పెట్టి బొంగ పెట్టి పట్టమనైతే ఊళ్ళు చెప్పుకోలేక గుర్తుకుంటాడు. ఎవరు నేను చెప్పుకుంటే భారీ గుర్తుతుందంటే మరి వెనకాల నడుము మేము కొడుతుందండి బాధ కదండి. ఆ మాయ మీద బలం పుడిద్దంట. నీ భర్త బలవంతుడు కాకపోవచ్చు, బలహీనుడు అవ్వచ్చు. నీ భర్తకు గౌరవించు, నీ భర్తకు లోబడాల్సి. అంటే ఒకవేళ ఇక్కడ ఒక పాయింట్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో రాసిన పత్రిక మొదటి పత్రిక 7:16 ఓ స్త్రీ అది నీ భర్తను రక్షించడమో లేదో నీకేం తెలియదు. ఓ పురుషుడా నీ భార్యను రక్షించడమో లేదో నీకేం తెలుసయ్యా అంటూ ఆ స్థితి అంటే నడుచుకోవాలను. చాలు చాలు, దయచేసి పెళ్ళైన స్త్రీ గురించి చెప్తున్నాడు. ఓ నీ ద్వారా నీ భర్తకు పాప విముక్తి కలుగుతుందేమో, రక్షణ అనే భాగ్యం కలుగుతుందేమో నీకేం తెలుసు? ఏం తెలుసు? నేను ఒక భర్త ఏమో రక్షించబడే భర్త ఏమో రక్షించబడాల, భార్య ఏమో రక్షించబడింది. దీని గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఒకవేళ నువ్వు రక్షించబడిన స్త్రీవి కానీ నీ భర్త మారలా, నీ భర్త నీ వలన ఒకవేళ పాప విముక్తి పొందుతాడేమో, రక్షించబడతాడేమో నీకేం తెలుసు? నువ్వు లోబడితే, నువ్వు భయభక్తులు కలిగిన ప్రవర్తన, మంచిగా ప్రేమగా ఎప్పుడు ఆయన్ని పలకరిస్తూ కోపడకుండా ఉంటే నీ అంపటి నీ ప్రేమ చూసి నీ విధానం చూసి వచ్చేస్తాడు. ఎవ్వరు చెప్పాల్సిన వాక్యం చెబుతుంది. వాక్యం కూడా అవసరం లేక పాస్టర్ గారు చెప్పకుండానే మరి తర్వాత వాక్యం అవసరం లేదన్న అనుకోమాకండి. ఇక్కడ రాగే వాక్యం మళ్ళీ అవసరం. మీ ప్రవర్తన బట్టి మందిరంలోకి తీసుకొచ్చుకోవచ్చు, మీరు లోబడే విధానాన్ని బట్టి మందిరంలోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. దయచేసి ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకేం తెలుసు? పెళ్ళైన పురుషుడికి చెప్తున్నాడు, నీ ద్వారా నీ భర్తకు పాప విముక్తి కలుగుతుందేమో నీకేం తెలుసు? అంటే విశ్వాసి అయిన భార్య లేక భర్త తన పవిత్రమైన జీవితం ద్వారా, క్రీస్తుకు మంచి సాక్షి ఉండడం ద్వారా, ప్రార్థన ద్వారా, ఓర్పు ద్వారా అవిశ్వాసి అయిన తన భర్తను లేక భార్యను క్రీస్తు చెంతకు తీసుకురావచ్చు. ఎంత ఓర్పు పట్టాలో భార్యలు అర్థం చేస్తూ, ఎంత విధేయత లోబడి విధానం చూపించాలో, తగ్గించుకుని ఉండాలో భర్త విషయంలో అలా ఉంటేనంట ఇదిగో మారని భర్త, ఒక అవిశ్వాసి అయిన భర్త ప్రార్థనకు వచ్చేస్తాడు. నువ్వే ప్రార్థనకు రావు, నువ్వే దేవుల్లో ఓర్పు లేదు, లేచేవంటే గందరగోళం చేసి పడేస్తావు. ఓరు బాబు నాయన నేను ఆడేది ఎందుకంటే నేను ఉండలేనమ్మా. అర్థమైందండి? భక్తిని చూపిస్తే మీరు దేవుని విషయంలో పవిత్రమైన ప్రవర్తన ఉందా మీకు? శ్రీలారా చెక్ చేసుకో. పవిత్రమైనటువంటి జీవితం, నీ పవిత్ర విధానం చూసి, పవిత్ర ప్రవర్తన చూసి, నువ్వు నడిచే మార్గం చూసి పెద్దల కారణం లేకవలసి. ఎప్పుడు లేకవాలి? నువ్వు 7 గంటల దాకా నిద్రపోతే భర్త పిలిచి అమ్మా నువ్వు టీ పెట్టమ్మా బతులు అంటాడు. నువ్వే ముందు లేచి టీ కాసి, నువ్వే ముందు లేచి పూలను తయారు చేసి టిఫిన్ వేసి భర్తను పిలిచి కూర్చోబెట్టి పెడితే నా భార్య ఎంత మంచిది మా అంటారా? మీరు ఎప్పుడైనా వేసారా? ఎప్పుడైనా టీ చేసి టిఫిన్ పెట్టారా? ఇంకేం పెడతాను వయసు అంత అయిపోయింది, తాగమే జరిపి ఇంకా నేనే పెట్టేది. ఆయన రాడు, నేనేమో లోపడలేదు. ఇంకేం చేస్తాం? అంత అయిపోయింది. పుడికి చాలా 34
అక్కడ ఇచ్చేసినాయి కానీ అవి రాకపోతే పోని అని చెప్పి నీరసమై వదిలేసుకున్నాడు. ఓర్పు ఉండాలి, ప్రార్థన ఉండాలి, పట్టుదల ఉండాలి. నా భర్త ఎట్లాగైనా ప్రార్థన తీసుకువెళ్ళే విధానాన్ని మీరు కనుగొనండి. మీ ప్రార్థన, మీ మంచితనం, మీ వాక్కు మంచిగా మాట్లాడే విధానం ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఒక స్త్రీ మారితే ఆ స్త్రీ ఏం చేయాలి? భర్తనే మార్చుకోవాలని వదిలేయాలి. మరేది మరే జీవితాన్ని మార్చుకోవాలి. ఒక విశ్వాసమైనటువంటి తల్లిదండ్రులు, భక్తి కలిగినటువంటి కుటుంబంలో నుంచి ఒక తిమోతిని దేవుడు ఎంపిక చేశాడు. ఒక భక్తి కలిగినటువంటి ఫ్యామిలీ ఉండాలి. ఒక సేవకుడు రావాలంటే వాళ్ళు భక్తి కలిగిన వాళ్ళే ఉండాలి. ఆ ఫ్యామిలీలో నుంచి దేవుడు బయటకు తీసుకొచ్చాడు తిమోతిని. ఎవరి ఫలితాలనే కొన్ని రాశాడు, కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ఉంటుంది. పాయింట్ విశ్వాసులైనటువంటి కుమారుడు సేవలో నిలబెట్టడానికి అర్హత ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబమే మారకపోతే, వాళ్ళ జీవితాలే మారకపోతే ఇతను ఏం నిలబడగలడు? ఒక తల్లి మారడు, తండ్రి మారడు, కుటుంబాలు సరిగ్గా ఉండవు. నేను సేవకెళ్తాను ఏం చేస్తా? నీ తండ్రిని మార్చావా? పుష్ణేస్తాను. నీ తల్లిని మార్చావా? ఆయనేమో జనరల్లో కొట్టు తిరిగి నాగలిని పెడతాడు. ఏం కనపడాలనో నేను చెప్పి కాదు, నేను కావాలని అంటలేదండు. జడలు వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, పెనగల వస్తువులు పెద్ద పెద్ద ఖరీదైన కావాలా మనవాళ్ళకి. తక్కువలో కట్టుకుంటే ఏమైందో తగ్గించుకుంది, ఉన్న దాంట్లో కట్టుకో. ఆయన కోట్లు ఉన్నాయి కాబట్టి, లక్షలు ఉన్నాయి కాబట్టి ఆ ₹1,00,000 చీర కట్టుకుంటాడు. నేను కూడా కట్టాలని ఎట్టు కుదిరితే నీకు తగిన సారి నువ్వు కట్టు. నేను ఆకంటే గొప్ప ఉండమనుకోకు. నాకు అసలు వస్త్రాల మీద ఉండదండి. ఏదో ఒకటి అన్నాను నేను సేవగా. కాదు మంచి వస్త్రాలు వేసుకో, కొద్ది తక్కువలో అయినా సరే మంచి తీసుకొచ్చుకోని చెప్తాను. ప్రతి మాట కూడా నన్ను బలపరిచే విధంగా సేవలో కానీ ప్రార్థించే విషయాల్లో ఎక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుతున్న ఒకరికొకరు చెప్పుకుంటాం. అలా మనం ముందుకు కొనసాగాలి. నేను భర్తనే కలిసి మరి ఆయన ఏమొచ్చి చెబుతాడు, నీకు మంచి మాటలు దగ్గరగా ఉండాలంటే మంచిగా చెప్పుకోవాలి, మంచిగా నడవాలి. ఒకసారి అల్లు చెప్తా. హల్లెలూయా. జడ వేసుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం, వెలగల వస్త్రాలు ధరించడం, వెలుపటి అలంకారం కాకూడదు మీకు. దానికి బదులు మీ లోపం స్వభావం మీ సాధువైనట్టు మృదువైనట్టునైనా ఏ అలంకారం? ఇలాంటి మంచి స్వభావం మీరు ధరించుకోవాలి. నీతి కలిగినటువంటి విధానంలో నడవాలి, భక్తిలో నడవాలి. అంతేగాని అసలు ఈ అలంకారాల వల్ల, ఈ జడలు అల్లుకోవడం వల్ల కొంతమంది బైబిల్లో చెప్పాడు, జడలు అల్లుకొని రకరకాలుగా ఊగుతూ పులుపుతూ నడుస్తూ ఉంటారు. ఎవరు స్త్రీలు? ఎందుకంటే కొంతమంది స్త్రీలను అక్కడ తెలియజేశాడు బైబిల్లో. స్త్రీలు ఒకసారి తిమోతికి రాసిన పత్రిక స్త్రీలు వినయంతో ఒకసారి చూడమా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 ఒకసారి ముగించేస్తాను. అనుకవయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి. ఏ వస్త్రాలంట? తగ్గు మాత్రపు వస్త్రాలు, జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. మంచి క్రియలు ఉండాలి, మీకు మంచి పద్ధతులు ఉండాలి, వీటితో అలంకరించుకోవాలి. తగు మాత్రం వస్త్రాలు, తగు మాత్రం అని చెప్పాడు. ఏమండి అన్ని ధరించి అందరూ చూడాలి, నా బంగారం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది,
ఇలా చూపించుకుంటే ఉపయోగం లేదు. ఇలాంటి స్త్రీలు దైవభక్తి కలిగిన వాళ్ళు కాదు. ఈ స్త్రీలు దైవభక్తి గలవాలని చెప్పుకునే స్త్రీలకు తగినట్టు ఉండండి. మంచి స్త్రీలతో మీరు అలంకరించుకోవాలి. ఈరోజు వెళ్ళి లోపడండి మీ భర్తకి. తిట్టారనుకో సారీ అండి అని చెప్పండి. తెలుస్తుందా? సారీ అండి ఇంకెప్పుడు ఏం అడగండి. ఈ రోజు నుంచి మంచిగా ఉన్నామండి, పొరపాటు అయిపోయిందని అంటారు. వెళ్ళి నేను ఊరుకో లోపడి చెప్పి నేను పోనీ లేదు, నేను అన్నం వేసేది మాంసం ఏంటి అమ్మా నేను అన్నం తినంటాను అయిపోయింది. చాలా పడిపోతాను. ఏమన్నా కోపం మొత్తం వెళ్ళిపోయింది. ఆమె విధానం ఒరే నా భార్య నాకు ఏమో అనుకున్నాను కానీ లోబడింది, నేనంటే మొత్తానికి ప్రేమతో లోపల అనుకుంటాడు. ఆయన ట్రై చేయి. భోజనం ఎత్తికి ఇచ్చేసి ఈరోజు లేదా టీ పెట్టు పలకరించి వెళ్ళి మంచిగా మాట్లాడండి. భార్యతో భర్తలతో మాట్లాడండి. కాసేపు కూర్చొని మీరు మాట్లాడలేదనుకో వేరే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. వీడు మంచోడు కాదు. ఆ చెడ్డోని మీరు మంచోడికి మార్చుకోవాలి. కొంతమంది భక్తి కలిగిన పురుషులు ఉంటారు, వాళ్ళతో ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఆత్మతో ఉంటారు కాబట్టి అటువంటి ఉండదు. వాళ్ళ నిదానం, వాళ్ళ భక్తి, వాళ్ళ వాతావరణం వేరు. మా మధ్య వేరే టాపిక్లు ఉండవు. దేవుడు విషయాలు వస్తాము. ఎందుకంటే దేవుడిలో సాగిపోవు. ఇప్పుడు ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే తీయని ఇవ్వండి, భోజనం పెట్టండి. ఈ రోజు ఆదివారం కదా కొంచెం మంచిగా వేపుడు కూర చేసానంటే ఏమంటే ఏమంటారా, లేకపోతే అయ్యా యజమానుడా అని వీళ్ళు కొత్త వీళ్ళు ఈరోజు వెళ్ళిపోయి సారీ అండి నేను పొరపాటు చేస్తే క్షమించండి మొత్తం కొట్టిపోతాం. ఈ రోజు నుంచి మీరు మీ భర్తను పలకరించండి, లోబడండి, మంచిగా ఉండండి. రేపు మిగిలిన టాపిక్ రేపు చెప్పు మళ్ళీ దీని మీద. కాబట్టి ఈ టైంలో నేను కొద్దిగా వివరించడం జరిగింది. రేపు మాత్రం కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈసారి మెసేజ్లో. దేవుడు మనందరినీ దీవించుగాక. స్త్రీలు మంచిగా నడుచుకుని మంచి ప్రవర్తన చూపించి ప్రవర్తనతో మీ భర్తలందరికీ ఇక్కడ వచ్చుగాక. నువ్వు చెప్తే అనుకుంటారు ఆమె అంటే వచ్చేస్తారు అంతే. మీ భర్తలో ఈ రోజే ప్రిపేర్ అయి చేసేస్తాడు దేవుడు. ఒక డెలివరీ బుక్ చేయగానే ఆ రోజు డెలివరీ బుక్ అయిపోయిన వెంటనే అది ప్రిపేర్ చేస్తాడు. వచ్చిందా ఇది అక్కడే పెట్టుకుంటాడు. దేవుడు చెప్పప్పుడు ఏం ప్రభు నేను వెళ్ళి మాంసం కూర ఇచ్చాను, టీ ఇచ్చాను, అన్ని ఇస్తుంటే నేను లోబడ్డాను, ఆయన లోబట్టలేదు. ఏంటైనా ప్రార్థన చేయి, దెబ్బ కరిగించేస్తాడు. కొండలైనా ఏం మెట్టలు ఏమన్నా ఇక స్వదురే. కాబట్టి ఈ రోజు నుంచి మీ భర్తలను మీ భర్తలకు మీరు ఏమ్మా తిట్టకూడదు. ఆయన ఒకవేళ పొరపాటున కోపలు 80 వెళ్ళిపోయిన స్పీడు నువ్వు 20లోనే ఉంది. కూల్ 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 అంటావు, తగ్గిపోతాడు. ఇప్పుడు నేను తగిన పొరపాటు అయిందిలే అమ్మా, నేను పొరపాటున అనేసానమ్మా అంటాడు. సరేనండి అని అన్నాను, సరేనయ్యా అన్నారు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు నువ్వు దానికి లోబడి ఉంటే ఏమీ ఉండదు, అక్కడ చదువుకు పెట్టాలి. ఆయన ఒక దెబ్బేసి నువ్వు ఒక దెబ్బేసి ఇక్కడ రివర్స్ అయిపోయి వెళ్ళిపో ఇంట్లో వచ్చాక ఇంకేం చేసేది నువ్వు కాపు అమ్మా. ఈరోజు దయచేసి గుర్తించి మంచిగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించుగా ప్రార్థించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్త్రీలు ఎంతమంది దేవుడికి లోబడి ఉంటున్నారు? ఒకవేళ భర్త మాట్లాడేమో రక్షణలో నడిపించబడతాడు. నీ లోబడి కారణం బట్టి పవిత్రంగా ఉండాలి, ఏ తప్పు చేయకూడదు, అనవసరమైన విషయాలు భర్త కోపం తెప్పించకూడదు. భర్త ప్రేమించేటట్లుగా నువ్వు వెళ్ళాలి. భర్త విషయంలో చాలా తగ్గించుకుని ఉండాలి. చెడ్డ విషయంలో లోబడి పాపిష్టి విషయాల్లో మీరు ఈ వాక్యాన్ని విషయాన్ని మారాలి కానీ ఆయన ప్రోవలో మీరు వెళ్ళకండి. ఈరోజు మీ భర్త మారిపోతారండి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి
ఈ దినము ప్రత్యేకంగా ఎంతమందితో మీరు మాట్లాడారు, ఎన్ని హృదయాలు కదిలించారు. ఉన్న పాటుని వారు హృదయాలు మార్చుకుంటూ ఉండగా సమాధానం వారి గృహాల్లో దిగాలయ్యా. వారు తలపెడుతున్న ప్రతి కార్యము జరిగించబడాలి. వారి ఉద్దేశాలు ఆలోచనలు అన్ని సఫలీకృతం చేయ్యా. నువ్వు ఇచ్చే ఏ బహుమతైనా మంచిదనే ఉంటుందని ఈ భూమి మీద నువ్వు తీర్పు తీర్చావు. భర్తలు భార్యలు వారు మంచిగా జతపడినట్టుగా మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరు లోపడే మనసు, తగ్గించుకునే మనసు,